ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టాల బారిన పడుతూ ఉన్నారు. కష్టాలు లేకుండా జీవితం ఉండదు. కష్టాలు జీవితంలో మంచి గుణపాఠం నేర్పుతాయి. కానీ కొంతమంది ఈ గుణపాఠం బదులు చెడుగా ఆలోచించి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది ఎదుర్కొనే సమస్యల్లో మొదటి 2 స్థానాలలో ఆర్థిక, అనారోగ్య సమస్యలుండగా వాటి తర్వాత స్థానంలో విడాకులు, భార్యాభర్తల గొడవలు ఉన్నాయి. భార్యాభర్త అంటే ఏదో అందరి ముందు 3 ముళ్ళు వేశాము, 7 అడుగులు నడిచాము కాబట్టి బ్రతికే వరకు ఒకరిని ఒకరు భరిస్తూ బ్రతకాలి అని అర్థం కాదు. భార్యాభర్త అంటే దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటే, అభిప్రాయాలు వేరు అయినా ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వచ్చి బ్రతుకుతూ ఒకరి కోసం ఒకరు జీవిస్తూ చచ్చే వరకు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరి కష్టంలో ఒకరు తోడుగా ఉంటూ ఇద్దరిలో ఎవ్వరూ దూరమైన వారి జ్ఞాపకాలతో జీవితం మొత్తం గడిపే వారిని నిజమైన భార్యాభర్తలు అంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పవచ్చు. చిన్న చిన్న కారణాల వలన గొడవలు పడుతూ విడిపోతున్నారు. పెళ్లి మాత్రం ఏదో ఆడంబరంగా చేసుకుంటారు. పెళ్లి తర్వాత కొన్ని నెలలు బాగానే ఉంటారు. ఆ తర్వాత నుండి సమస్య మొదలవుతుంది. ఇద్దరూ సమానమే, నిర్ణయాలు ఏవైనా ఇద్దరూ కలిసే తీసుకోవాలి అని అనేవారు ఇప్పుడు నా మాటే వినాలి అని అంటున్నారు. అది భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు. నా మాటే వినాలి, నా నిర్ణయమే పాటించాలి అనే భార్యలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఇలా డామినేషన్ లేకుండా మంచి అండర్స్టాండింగ్తో జీవితం సంతోషంగా గడపాలనే ప్రతి ఒక్కరూ రేపు శనివారం రోజున ఈ పరిహారం చేస్తే చాలని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఎవరికి వారే చేయకూడదు. బాధపడే వారి కోసం ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు చేయాలి. ఉదాహరణకు అన్న, వదిన, తమ్ముడు, మరదలు, అక్క, బావ ఇలా ఎవరైనా డామినేషన్తో బాధపడుతూ ఉంటే వారి కోసం కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఈ పరిహారం చేయవచ్చు. శనివారం రోజున ముందుగా ఒక జాజికాయ, కొన్ని గోధుమలు తీసుకోవాలి. అలాగే రావి చెట్టు యొక్క ఉత్తర భాగంలో ఉన్న చెట్టు కొమ్మను కూడా తీసుకోవాలి. జాజికాయను కుడి చేతిలో, గోధుమలను ఎడమ చేతిలోనికి తీసుకొని ఇక్కడ భార్య డామినేషన్ ఎక్కువ కాబట్టి భర్త దగ్గరకు వెళ్ళి వారికి తెలియకుండా అంటే నిద్రపోతున్న సమయంలో తల నుండి పాదాల వరకు త్రిప్పుతూ దిష్టి తీయాలి. ఇలా దిష్టి తీసిన తరువాత వాటిని ఒక చిన్న డబ్బాలో వేయాలి. ఆ తర్వాత రావి చెట్టు కొమ్మను శుభ్రంగా కడిగి గంధంతో బొట్లు పెట్టి ఎర్రటి దారంతో చుట్టి ఆ డబ్బాలో వేసేయాలి. ఇప్పుడు ఆ డబ్బాను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంట్లో వెలుతురు పడని చోట, ఎవ్వరూ కదపని చోట పెట్టేయాలి. ఇలా చేయటం వలన డామినేషన్ తగ్గి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవిస్తారు. ఈ పరిహారం చేసిన మరుసటి రోజున ఏదో ఒక తీపి పదార్థంను ఇద్దరు భర్త లేని విధవరాలకు లేదా వృద్ధులకు వారి చేత పంచిపెట్టాలి. దీని ద్వారా వారి మధ్య విభేదాలు తగ్గుతాయి. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉన్నారంటే ఆ డబ్బాను అక్కడ నుండి తీసి పారే నీటిలో వేయవచ్చు లేదా ఎప్పటికీ అక్కడే ఉంచేయవచ్చు. కావున మీరు కూడా రేపు శనివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, మనస్పర్ధలు తగ్గి ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగి ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవిస్తూ ఎలాంటి డామినేషన్ లేకుండా ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.